हिफ्ज़ की है बड़ी शान देखिए, बने हैं हाफिज़ कुरान देखिए। अब मैं आप हज़रात के दरमियान तेलुगु में बयान करने के लिए हज़रत जनाब अब्दुल्ला शास्त्री साहब दामद बरकातुहुम को दावत देता हूँ कि हज़रत तशरीफ़ लाए और तेलुगु में खिताब फरमाएं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। जवाब बोलो भाई। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अनंत दयगलवाडु अपार कृपाशीलुडु सर्व पूजలకు అర్హుడు సర్వోన్నతమయుడు సర్వ దిక్పాలకుడు తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇస్లామిక్ ధార్మిక పండితులకు మరియు విద్యార్థులకు, వచ్చిన అతిథులకు మరియు సహోదరిమణులకు, సహోదరులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, సుదూర ప్రాంతముల నుంచి వచ్చినటువంటి అతిథులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం తెలుపుతూ మీ అందరి జీవితాల్లో, మా జీవితాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని, కరుణను, శుభాలను కురిపించాలని మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో అల్లాహ్ను వేడుకుంటున్నాను. ఇక ముఖ్యంగా బాబు జాగ్రత్తగా ఉండండి, తెలుగు అర్థం కాదు వీళ్ళకి. తెలుగు అర్థమవుతుందా పిల్లలు? అర్థం కాదా? మరి సెల్లు చూస్తారే తెలుగులో బుట్టు 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 అని, అది బొమ్మ, ఇది దిమ్మ, అదనమాట. అర్థం కాకపోయినా వినాలే, సప్పుడు చేయకుండా కూర్చోండి, గంతె ముచ్చట. సో ఇక ఈ విద్యాలయం తెలుగులో చెప్తారు. ముఖ్యంగా కొంతమంది ఫీల్ అవ్వగాకండి, ఈయన ఏంది తెలుగులో శ్లోకాలు పద్యాలు చెప్తున్నాడు అని. ఏ భాషలో చెప్పినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడితే అదే మాకు ఆనందం. పెద్దలు చెప్తారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి అనుగ్రహం దొరకలేదంట. అర్థమైందా ఇది మీకు? అర్థమైందా లేదా? సరే, ముఖ్యంగా తెలుగులో విద్య గురించి ఒక కాన్సెప్ట్. విద్య అనే మహావృక్షపు వ్రేళ్ళు చేదుగా ఉన్నా, విద్య అనే మహావృక్షపు వేళ్ళు చేదుగా ఉన్నా అవి అందించే ఫలాలు తీయగా ఉంటాయి. అవునా? విద్యను చదువుకునేటప్పుడు చాలా కష్టపడాలి. అయ్యగారులు కొడతారు, హోంవర్క్ ఇస్తారు, ఇంటికి వెళ్ళాలా, ఆటలాడుకున్నాం అనుకుంటాము, సమయం దొరకదు. హోంవర్క్ రాయకపోతే పొద్దున్నే పంతులు గారు తిడతారు, కొడతాడు. కష్టం. కంటికి కురుకు ఉండదు, ఒంటి మీద ఝాస ఉండదు, మదిలో మెలకు ఉండదు, నాలుక మీద ఉచ్చరించే పదజాలాలు ఉండవు. కానీ చదువు 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 కష్టం కష్టం. ఆ కష్టము పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఈ చదువు పూర్తయిన తర్వాత ఆ కష్టానికి తగ్గ ఫలితం మనకు దొరికినప్పుడు ఆ ప్రతిఫలం చాలా తీయగా ఉంటుంది సోదరులారా. అవునా? అవునా కాదా? అందుకే పెద్దలు చెప్తారు, ఒక పద్యం ఉంది, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు,
సకల ధనమురా విద్యాధనంబు. విన్నారా ఇది? ఇది తెలుగు మీడియం చదివిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు. దొరలు దోచుకోలేనిది, దొంగలొచ్చి ఎత్తుకోపోలేనిది, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. అంటే అన్నదమ్ములు దాయాదులు పంచుకోలేనిది ఈ విద్య. అలాంటి విద్య మనకు ఉంది. ఇంకా ముఖ్యంగా ఒకటి ఆలోచిద్దాం. ఈరోజు చాలామంది అందుకే తెలుగు స్కూళ్ళల్లో మద్రసాలలో ఉండే డిఫరెంట్ చెప్తా. ఒకటి, మద్రసాలో చదివే పిల్లలు, మక్తబ్లో చేసే పిల్లలు, వీళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఏమంటారు? ఇంటికి వెళ్ళంగానే అస్సలాములేకుం అమ్మీ, అస్సలాములేకుం అబ్బా, అస్సలాములేకుం హజరత్ అంటారా లేదా? మద్రసాలో చదవడం లేదు, మక్తబ్కు రావడం లేదు. వీళ్ళు ఓన్లీ తెల్లారుదామని లేవంగానే ఇంగ్లీష్ మీడియము, ఆ మీడియము, ఈ మీడియము. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటికి రాగానే ఏమంటారు వీళ్ళు? మీరు చెప్పాలి. బాబులే చెప్పారా? హలో మమ్మీ, హలో డాడీ, హలో అంకుల్, మా ఇంటి మీది పెంకుల్, మా తోటలోని కంకుల్. వీడికి రాదు, సలాం చెప్పడం రాదు. వస్తుందా? ఎందుకు రాదు అంటే మసీదుకు పిల్లల్ని పంపరు, మక్తబ్కు పిల్లలని పంపరు, మదరసాల పిల్లలని ఉంచరు. ఇలా జీవితం మొత్తం మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, శవమా వెధవా, శవమా వెధవా, ఇదే పని. విద్య. అందుకే ఇంకో మాట చెప్పారు, మాట అనేది చాలా పవిత్రంగా. ఒక మాట చెప్పారు సంస్కృతంలో, శీలేనా శోభితే విద్య, శీలేనా శోభితే విద్య. విద్య అనేది నీ శీలాన్ని ప్రకాశింపజేస్తుంది, నిన్ను గౌరవంలో ఉంచుతుంది, నీకు మర్యాద ఇస్తుంది, మర్యాద ఇస్తుంది. ఇక ధార్మిక ఆధ్యాత్మిక విద్య ఇంకా గొప్పది. అవునా? ఇప్పుడు ఈ పిల్లలకు జరికిస్తా. తెలుగు రాదు కదా మీకు అందరికీ. ఎవరికి తెలుగు రాదా? మీకు రాదా? తెలుగు आता नहीं ना? कितने को आता? आपको एक हिंदी में एक बोलता हूँ, सुनते सुनते? गांजे की कली हथौली में मली, गांजे की कली हथौली में मली, देखने वाले को जली, पीने वाला वली. ఇంకా 10 నిమిషాలు మెనకుండా అట్నే ఉండండి, మళ్ళీ ఇంకోటి చెక్కొస్తా. ఇక ముఖ్యంగా మనకు ముస్లింకు సమాజంలో కావాల్సింది, ముఖ్యంగా సోదరులారా వినండి, ఒక ముసల్మాన్కు సమాజంలో కావాల్సింది ముఖ్యంగా తౌహీద్, ఈమాన్. ఈమాన్ అంటే ఏమంటారు తెలుగులో? ఏమంటారు భయ్? విశ్వాసం. వెరీ గుడ్. ఈ విశ్వాసము ఒక ముస్లింకి ఉండాలా, లేదనుకోండి నరకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. అసలు విశ్వాసం అంటే ఏంది? చాలామంది చూస్తుంటారు, విశ్వాసం మై ముసల్మానిజ్ బా అని. కొంతమంది ఏం చేస్తారంటే పాపం కొన్ని దర్గాల మీద రాసి పెడుతుంటారు. ఏమని రాసి పెడతారు? యా గౌస్, యా గౌస్ మేరీ మదద్ కరో అంటారు. యా అల్లా మేరీ మదద్ కరో అంటే అల్లా మదద్ చేస్తాడు. చేస్తాడా లేదా? అందుకే శాస్త్రం కూడా అంటా ఉంది, మొదటి ప్రవక్త అయిన హజరత్ ఆదం అలైహిస్సలాతు సలాం దగ్గర నుండి
చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయులు మహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఇంచుమించు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ప్రతి ప్రవక్త మాట లా ఇలాహ ఇల్లల్లాహ్, లేరు అల్లాహకు సాటి మరెవరు. ఉన్నారా? లేరు అల్లాహకు సాటి మరెవ్వరు. అందుకోసమే కొంతమంది అంటుంటారు, పాపం చాలామంది, తూ అల్లాహకు దేఖా క్యా బా అంటారా లేదా? మరి కొంతమంది అంటారు, నమాజ్కు రాబోయ్ అంటే మోకాలు నొప్పులు వచ్చినాయి హజ్రత్, తిరుపతి బర్డ్ హాస్పిటల్కు పోతే ఆ చిప్పలేదో పెడతారంట, అప్పుడు వస్తాలే. అబ్బా, ఏ మోకాలు నొప్పులు వచ్చినావు, చిప్పలు అరిగిపోయినావు, ఇంట్లో కూర్చున్నావు, మళ్ళీ చిప్పలు మార్చుకొని నువ్వేమన్నా హిమాలయ పర్వతాలు ఎక్కుతావా? ఆ సమయంలోకి వచ్చిన దైవ ధ్యానం చేయవయ్యా, జికర్ చేయి. నీ యవ్వనమంతా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం పోసావు. ఈ సమయం అవకాశం వచ్చింది, అల్లా నిన్ను మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ మంచం మీద కూర్చొని అల్లాను తల్లు. భోజనం నీ దగ్గరికి వస్తుంది, సకల మర్యాదలు నీ దగ్గరికి వస్తాయి. మంచి అవకాశం దొరికింది, అల్లాను ఆరాధించండి. కానీ అలా చేయం. కూర్చుని కోసుకొని టయానికి కోడలు అన్నం తేకపోతే కొడుకు రాగానే, ఒరే నా కొడక, నీ భార్య ఆకలితుంటే అన్నం బెత్తలేదురా అని అంటారా లేదా? అంటే అందరు కాదు రండి, కొందరు ఉన్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు, అజీ బావ్ తుమ్మి కోసకే బోల్కో హర్తాలో ఉసుకుని ఖానా తాలి నీ పనికి గచ్చురో అంటారా లేదా? ఇవన్నీ మా జీవితాలకి రావడానికి కారణం ఏంటంటే మాలలో దీన్ లేకపోవడం, దీన్ విద్య లేకపోవడం, ధార్మిక విద్య లేకపోవడం. ప్రతి ఒక్కరూ ఎవరి కుటుంబాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి వ్యవహారాలు. ఒక పిల్లోడు కాలేజీకి పోయిండు, టయానికి రాలేదు. ఒక ఆడపిల్ల కాలేజీకి వెళ్ళింది, టయానికి రాలేదు. తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏమిటో తెలుసా? ఆ సమయమైంది, నీ కూతురు ఇంటికి రాలేదంటే ఆ క్లాస్ మేడంకో, ఆ క్లాస్ టీచర్కో నువ్వు ఫోన్ చేయి, కనుక్కో, నా కూతురు ఇంకా రాలేదు, నా కొడుకు ఇంకా రాలేదు, ఎక్కడున్నాడని. నువ్వు కనుక్కోవడంలే. ఎందుకో తెలుసా? నీ భర్త చూస్తే వ్యాపారంలో బిజీ, నువ్వు చేస్తే టీవీల ముందు బిజీ. వినాశకాలే విపరీత బుద్ధి. పొవ్వు కాలం దాపురించినప్పుడు ఇలాంటి తెలివితేటలు పుడతాయి. అందుకే దయచేసి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు దునియా విద్యతో పాటు కూడా ఈ ధార్మిక విద్యను కూడా కాస్త మీ పిల్లలకి ఇప్పియండి. భయపడతారు, తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు, ఖురాన్ గ్రంథాన్ని హృదయాల్లోకి చొప్పించుకుంటారు, ఖురాన్ గ్రంథాన్ని హృదయంలో దింపుకుంటారు. అలాంటి వారిగా తయారు చేయండి పిల్లల్ని. చేద్దామా ఇన్షాల్లా? ఇదే గొప్ప విషయం. అందుకే చాలామంది అంటారు, దేవుడు దేవుడు ఇంక అబ్బి అల్లా 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 కతారతారే కైకాకి మరి ఆయన దలిందరే అంట. నేను వింటున్నా, పల్లెలలో చూస్తుంటా, పట్టణాలలో చూస్తుంటా, సృష్టికర్త ఎవరు? అల్లాహ్ 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 అల్లు అల్లల్లి ఇల్లల్లి అల్లం సర్వం సకలం బ్రాహ్మణం అన్నారు. అల్లా అక్కడ ఇక్కడ ఎక్కడ సర్వము సకలము సమస్తము తన అధీనంలో ఉంచుకున్నాడు. సమస్తము తన అధీనంలో. రబ్బుల్ మషరిఖైని వ రబ్బుల్ మగ్రిబైన్, రెండు ఉదయించే తూర్పు దిక్కులకు, రెండు అస్తమించే పడమర దిక్కులకు అల్లా అధిపతి. ఉత్తరాయాణం అర్ధేన శతకం పూజ్యతేన దక్షిణాయానం ప్రబోధద. దక్షిణాయానం తత్వేమం, ఉత్తరాయాణం ప్రమేయం. అంటే దీని అర్థం,
సూర్యుడు తూర్పున 2 సార్లు ఉదయిస్తాడు, పశ్చిమాన 2 సార్లు, పడమర 2 సార్లు అస్తమిస్తాడు. తెలుసా విషయం? ఈ విషయం మౌలానాలకు అడగండి, క్లుప్తంగా చెప్తారు. ఇక దేవుడు ఎలా ఉంటాడు, ఇది కూడా శాస్త్రం చెప్తున్నారు. నతన్యా కశ్చిత పరిరస్తి లోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధి సాధిసో నతన్యాగ్నన్ పరితత్మయామి. ఖురాన్లు అంటున్నారు, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. నతన్యా కశ్చిత పరిరస్తి లోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఉన్నాయా? కొంతమంది చెప్తారు, కొంతమంది అల్లా మైచ్ రే మేరే పవా పడ్ రే 100 రూపాయ రఖ్ రే, అయిపోయా, ఖేల్ ఖతం, దుకాణం బంద్. మరి కొంతమంది అంటారు, తూ నమాజ్ పढ़ने రే, वारम को मेरे खाने का को मैं जरा एक जिक्र बोलता हूँ, वो जिक्र पढ़ लेता रहो तो जन्नत को जाता. थोड़ी बहुत कुछ चढ़ा अल्लाह वद्दु. దీని అర్థం నతన్యా కశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించి తెలుసుకోవాలనుకుంటే నతన్యాగ్నన్ పరితత్మయామి, అతనిచ్చిన జ్ఞాన సంపదను తెలుసుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఉన్నాయి, హిందూ సోదరులను పిలిచినాం ఫంక్షన్కు రావాలి, ఎందుకంటే వాళ్ళు సోదరులేగా, మన సోదరులే, మనమందరం ఒకే తండ్రి సంతానం, అన్నదమ్ముల పిల్లలం. కులము, మతము, వర్ణము, వర్గము, లింగ వివక్షలు లేనిదే ఇస్లాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, లేదా మన ఫ్రెండ్స్ వచ్చినారు, రాగానే మసీదులోకి పిలుస్తాం, మసీదులోకి వస్తారు. రాగానే మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఏం చేస్తారు, టోపీ పెడతాం. మనం పెట్టినా పెట్టుకోకపోయినా పర్లే, ముందు వచ్చిన వాళ్ళకి పెడతామా లేదా? కానీ ఆ సోదరుడు ఏం చేస్తాడు, ఏమనకుండా పెట్టించుకుంటాడు పాపం, గౌరవం. అదే వాళ్ళు మాకు పిలుస్తారు ఫంక్షన్కు, మనం వెళ్ళినాం, మా మసీద్కి వస్తే మేము టోపీ పెట్టినాం, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు బొట్టు పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టారు తెలుసా? మా స్నేహితుడి కులాన్ని మతాన్ని నేను గౌరవించాలి, నేను బొట్టు పెట్టి అతన్ని అపవిత్రం చేయకూడదు. నేను పిలవంగానే నా సోదరుడు వచ్చిండు, నా స్నేహితుడు వచ్చిండు అని మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కానీ మనం మాత్రం రాగానే టోపీ పెట్టుకో, నీ టోపీ తగిలేయ. ఇది ఎక్కడ ఆచారం? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారా దీన్ని ఏమని అంటే, టోపీ పెట్టుకుంటేనే ముసల్మానా? టోపీ పెట్టుకుంటే ముసల్మానా? ఇస్లాం హృదయంలో నుంచి రావాలి, ఈమాన్ హృదయంలో నుంచి రావాలి. నువ్వు టోపీలు పెట్టినావు, గడ్డం పెంచినావు, బ్రహ్మాండంగా ఉన్నావు, 5 పూటల నమాజ్ చేస్తావు, అన్నీ చేస్తున్నావు, దర్గాల కాడికి, గుళ్ళ కాడికి, గోపురాల కాడికి తిరుగుతూ ఉంటే నువ్వు ఎట్ట ఇస్లాంలో ఉంటావు, ఎట్ట ముసల్మాన్ అవుతావు? నువ్వు చెప్పాయా? ఎట్ట ముస్లిం అవుతావు? యాంతి దేవం రతాదేవం యాంతశ్చ పరిభూతలం యాంతి తద్భవతి భోగశ్చ యాంతి భూతేనం ప్రబోధయ. మీరు భూమి మీద చెట్లను పుట్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతానంటున్నాడు. ఎవరు కావాలి మనకు? వింటున్నారు కదా అందరూ? ఎందుకంటే ఒక సభ పెట్టారిట, చాలామంది వచ్చినారు, రావాల్సిన గురువు రాలే. ఈ సమయానికి నాలాంటి వచ్చిన ఒకడు బాగా లాల్చి, పైజామా, గడ్డం, రుమాల, డైరెక్ట్ జన్నత్. రాగానే నన్ను చూసి, అరే గురువుగారు వచ్చారా, మా గురువుగారు వచ్చేసరికి ఆలస్యం అయ్యేటట్టు ఉంది, ఈయనను కూర్చోబెడదాంలే ఒక 2 నిమిషాలని. గురుగారు ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడండి అన్నారు. ఏమయ్యా, నేను ప్రసంగందామని వచ్చినాను, నన్ను మాట్లాడమంటున్నావంటే, పర్లేదు మాట్లాడు. మనోడికి బయాన్ చేయడానికి రాదు, అన్నీ బాగుండయి, అది రాదు.
ఏం చేయాలా? రాదు అంటే ఏమంటారు? సరే ఎట్టయినా సర్లేని కూర్చున్నాడు. కూర్చొని, నా ప్రియమైన సోదరులారా, స్నేహితులారా, ఇంతకు నేనేం చెప్తానో మీకు తెలుసా అని అడిగాడు. ఏం చెప్తాడు? దీని మాట మాట్లాడతాడు అంతేగా. తెలుసు హజరత్, తెలుసు హజరత్, మాలూమ్ హజరత్, మాలూమ్ హజరత్. తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? తెలుసు. ఇంకా తెలిసిన వాళ్ళకు నేనేం చెప్పాలయ్యా? చప్పలు లేచి, ఊరే నా హజరత్ నువ్వు కూర్చో 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 కూర్చొని, అరే రే ఈయన మళ్ళా ఇదే మాట మాట్లాడతాడు. పని చేయండి, ఇప్పుడు సగం మంది తెలుసానండి, సగం మంది తెలుదనండి. సరే అని, నా ప్రియమైన సోదరులారా, స్నేహితులారా, ఇంతకు నేనేం మాట్లాడతానో మీకు తెలుసా? తెలుసా? తెలుసు. ఎడం పక్కలు తెలుసు అన్నారు. కుడి పక్కన వాళ్ళు ఏంటి మీకు తెలియదా? తెలియదా? చెప్పండి, తెలియదా? ఏంటి మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసు, మీకు తెలియదు. ఇందులో గొప్ప ఆశ్చర్యమే ఉందయ్యా. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుసుకోండి, ఇంతే అని చెప్పి చప్పని లేచి వెళ్ళిపోయిండు. నాకు భయం రాదని మాత్రం చెప్పలే, వాళ్ళకి పెట్టి పోయిండు అనమాట. ఇది కాదు విశ్వాసం. చివరి ప్రవక్త అయిన మహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు పాటించిన వారే ముస్లింలు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చేసే పని చాలామంది ఏం చేస్తారంటే, మొన్న నాకు ఒక అతను ఫోన్ చేసిండు, ఒక వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా నా పేరు ఇది, మీరు గతంలో వేరే ధర్మంలో ఉన్నారు కదా, నా కొడుకు పెళ్లి చేయాలని ఫిబ్రవరి 5, 8, 2 ఏదో చేసినాను. అయితే ఆ రోజు అష్టమి వస్తుంది, పెళ్లి చేయొచ్చా అని అడిగిండు. నువ్వు ముస్లిం, నువ్వు పెళ్ళిళ్ళు చేయాలా, పేరెంటాలు చేసుకోవాలంటే నీ ఇస్లాంకు సంబంధించిన క్యాలెండర్ నువ్వు చూసుకోవాలా లేదా? అలా కాకుండా అష్టమి వస్తుంది పెళ్లి చేయాలా లేదా అంటే నేను ఒకటే అన్నా, అయ్యా బాబు ఏమైందో ఏమో తెలియదు కానీ నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి. నువ్వు ఎమ్మడే మసీదులోకి పోయి అల్లాకు క్షమాపణ కోరి ఎమ్మడే మళ్ళా కల్మా చదివి ముసల్మాన్గా అని చెప్పిన. నేను ఏం చేయాలి? సో అందుకోసమే ఇస్లాంలో ఎప్పుడూ కూడా సోదరులారా, ఈ చేతి చూసుకోవడాలు, చేరాతలు కొంతమంది ఇక్కడ వేసుకుంటారు. ఏంది భయది? ఏందే టాటూ అంట ఇక్కడ వేసుకునేది. అయ్యా ఒక విషయం చెప్పాలనా, అందగాడికి టాటూలు అవసరంలే. అందంగా లేనివాడే మొత్తం గీపించుకుంటాడు. ఎందుకంటే నన్ను చూడకపోయినా నాది చూస్తాడు లేని. అవునా కాదా? అందగాడికి ఏం డెకరేషన్ అవసరంలే, అందంగా లేనివాడికి మొత్తం. కొంతమంది కటింగ్లు చూశారో లేదో, పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. అవునా కాదా? మీరు నవ్వుతున్నారా, నన్ను నవ్విస్తున్నారా? మీరు మరీ అంత నవ్వుతే నేను లేచి వెళ్ళిపోతా. చూడండి, పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. ఇదేందిరయ్యా అంటే ఫ్యాషన్ హజరత్, ఫ్యాషన్. మరి కొంతమంది ప్యాంటు తొడుగుతారు చూసారా, పిచ్చి కుక్క ఎంబడిబడి పిరికి పిక్కలు ముక్కలు ఎక్కడ పీతే ఎన్ని బొక్కలు పడతాయో అన్ని బొక్కలు. ఏందిరయ్యా అంటే ఫ్యాషన్ ఓరి నీ అమ్మ కడుపు గాల. నువ్వు ఫ్యాషన్గా ఉండాలనుకుంటే నీ హీరో ఎవరు? ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. నీ మార్గదర్శకుడు ఎవరు? ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అతను నీ హీరో. అట్ట కాదు, ఇక్కడ ఏమో ఏదో ఎందుకులే. అల్లా క్షమించుగాక. అల్లా మీకు, మీతో పాటు నాకు, అందరికీ కూడా అల్లా అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. ఇక ముఖ్యంగా అయిపోయింది. ముఖ్యంగా విద్య చాలా అవసరం, ఒప్పుకున్నామా? ఇంకా నమాజ్. ఇక్కడ పోయి చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు నమాజుల దగ్గరకు వచ్చేసరికి మనోళ్ళు చాలామంది అబ్బా
అదే చెప్పలే, ఇంకా ఆ టయానికి వచ్చేసి మొత్తం వేసుకొని మేకప్ వేసుకొని పుసుకు కొట్టుకు అంటే కొంతమంది మహానుభావులు ఉన్నారండు. వీళ్ళు అల్లా కోసం మసీదుతో అనుసంధానం చేస్తారు, కొంతమంది దునియాతో అనుసంధానం చేస్తారు, మరి కొంతమంది డబ్బుతో అనుసంధానం చేస్తారు, మరి కొంతమంది జీవితాలతో అనుసంధానం చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంట్లో ఆడ మనిషి మా భార్య ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, అంటే నా మీద వేసుకుంటుండా చేశారనుకోండి, కాహేజీ అంటే హైలే తర్వాత మాట్లాడతానే ఉండు అంటామా లేదా? జనరల్గా అందరు కాదులే, నాలంటాడు ఉన్నావా లేదా? అదే బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, హలో చెప్పు చెప్పు అని చెప్పు దెబ్బలు తింటాం. అంటే ఇలా ప్రవచనాలు కాస్త అందుకోసమే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనం ముస్లిం, ఒక ముస్లిం చేయవలసిన పని, అందులో మనం ఈ సెక్యులర్ దేశంలో ఉంటున్నాం. సెక్యులర్ దేశం అంటేనే అర్థం తన మతాన్ని తన ఆచారాన్ని తను చూసుకుంటేనే పరమతస్థులని గౌరవించడం. ఇది గుర్తుపెట్టుకోండి, అవునా? ఈ సబ్జెక్టులు క్లియారిటీ చేయడానికి మౌలానా వాళ్ళు చేస్తారు. ఇక నమాజ్, చాలామంది నమాజ్కు రండి అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వస్తాం. మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసినా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతే ఎప్పుడు వస్తాలే హజరత్ అంటారా లేదా భయ్? మరి కొంతమంది అభి జర్రా టైం హై లేవు జీ అంటారు. మరి కొంతమంది మై క్యా గునా కరెంబా. మరి కొంతమంది मुझे नमाज माफ है जी. అబ్బో అంటే నీ బాధ్యతలని తీర్చుకున్నా కానీ ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ప్రయోగమైన తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఎక్కించుకొని ఆడిపించుకుంటూ వాళ్ళు ఏరుగుతుంటే వాళ్ళ ముడ్లు కడుక్కుంటూ నీకు చేతగాని పక్షంలో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, కోడలు గుప్ప కొడతా ఉంది, కొడుకు కస్సు బుస్సు అంటే అప్పుడు అల్లా అని వస్తావా మసీదుకు? వస్తావా భయ్? ఇలాంటి ప్రార్థన ఇష్టపడతాడా అల్లా? పడతాడా? అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడు తెలుసా? నోనోగు మీసాల నూత్న యవ్వనంబున కామ క్రోధ మోహ లోభ పదమశ్చర్యాలని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొస్తున్న అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ్వ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా. మా పిల్లలు కూడా చాలామంది ఫ్యాషన్ షోలకు పోయినట్టు వస్తుంటారు మసీదులకు. టోపీ సగం పెడతారు, ఇలా ముందు బొచ్చు వెనక బొచ్చు కనపడుతూ ఉంటుంది, సగం పెడతారు. స్లోలో అబ్బో. తప్రళయం హాతితం తద్భవతే భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తస్య సాష్టాంగదండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా ఆరాధిస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధ, యద భాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు, దీన్ని ఖయాం అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా పోతారు, దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య, సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు, నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిబటన వెళ్ళు, 8 భాగాలు నేల మీద అంచుతారు. 4 యోగాతీతం అశ్యః, మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులు అవుతారు, దీన్ని సజ్దా అన్నారు. ఇదేయా నమాజు. అందుకే నేను చాలా బయాన్లో ఒక మాట చెప్తూనే ఉంటా ఎప్పుడు. సాయిబులలో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు పోయి? 4 రకాలు. తెలుసా 4 రకాలు? భయ్ ఇదంతా ఎందుకు కానీ నేను మీకు తెలుసా? నేను తెలుసన్న వాళ్ళు చేయొద్దండి. వాయమ్ము ఇంకా పర్లే, ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. సరే, కొంతమంది ఏం చెప్తారంటే, నేనేం చెప్తానంటే సాయిబులు 4 రకాలు. నంబర్ 1, వీళ్ళను డైలీ సాయిబులు అంటారు. డైలీ సాయిబులు వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామంలో ఉన్న సాయిబుల్లాగానే కనపడతారు. ఎందుకంటే వారి ముఖము మీద మహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలో ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. వారు నమాజులను స్థిరపరుస్తారు, మసీదుతో అనుసంధానం చేస్తారు.
వారి పిల్లలను మసీదు వైపుకు మళ్ళిస్తారు. వారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే, ఉందా? రెండవ రకం ఉంటారు. రెండవ రకం మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళను జుమ్మా సాహెబులు అంటారు. వీళ్ళు జుమ్మా రోజే వస్తారు. అది కూడా ఎట్లా చేస్తారు తెలుసా? అజా ఇచ్చిన తర్వాత కొంతమంది అగే పానీ సొమ్మగే జుమ్మా నమాజ్కు జాన్నక్కో అబ్బా, వీళ్ళను జుమ్మా సాహెబులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది కూడా లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యం వస్తారు. సినిమా తొందరగా అయిపోయింది అనుకోండి, జబీచోగా క్యారే అంటారు. మసీదులో బయాన్ లేట్ అయింది అనుకోండి, అభిషేకాని గారే అంటారు. వీళ్ళను జుమ్మా సాహిబులు అంటారు. దానికంటే మించిన అరగంట సాహిబులు అంటే బెటర్. ఇంకా మూడో రకం ఉంటారు. వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి ఊరు పాపం. 12 నెలలు రాగానే బుస్సలు ఎత్తారు. వీళ్ళను రంజాన్ సాహిబులు అంటారు. ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, మాషాల్లా, సుబ్హాన్ అల్లా, సైరీలు, ఇఫ్తార్లు, విందులు, వినోదాలు, కిలిగింతలు, పులకింతలు, ఆగింతలు చేసి 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 లాస్ట్కి ఏం చేస్తారో తెలుసా? లాస్ట్కి ఏం చేస్తారు? మగ్రిబ్ వస్తుంది, ఇఫ్తార్ అయిపోతుంది, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, గూట్లో పడేస్తారు. పక్కన సాతి అంటాడు, ఏ భాయ్ రంజాన్ మే తరావే పడిన ఆ భయ్ అంటూ, क्या बात करता है तू? मैं रमजान में रोजा रहता हूँ बोले, हम पन के तराव पढ़ता हूँ बोले, हम कह रहे हैं. సో కాబట్టి మనం ముఖ్యంగా ఏం చేయాలి భయ్? నమాజులు స్థిరపడతామా? సహాబాలు నమాజుల కోసమే పరితపించారు. సహాబాల జీవితాల్లో చాలా వరకు నమాజులు ప్రథమ స్థానం సంపాదించాయి. నమాజ్ చాలా గొప్పది. నాకు 5 నిమిషాల సమయం ఉంది, ఇన్షాల్లా చెప్పేసి ముగించేస్తా. ఇకపోతే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు మన జీవితాల్లోకి రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి అన్నోళ్ళు చేయొత్తండి. ఇప్పుడు అంతా ఎత్తుతారు. ఎందుకంటే ఎవరన్నా ఎత్తనోళ్ళు చూసినామనుకో అక్కడ చికెన్ ముక్కలు తక్కువ పడతాయని ఇప్పుడు మళ్ళీ లేపుతారు. ईशा की नमाज पढ़ को जहाँ पे कहता हूँ, अब्बा तुम्हें पके सो पलों में गैस ज़्यादा हो को पेट झुकना नहीं जी, फजर आता हम लोग अब्बा ये दొంగ నాటకాలన్నీ ఎందుకయ్యా? మహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి ప్రవక్త భై చెప్పండి? ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయెత్తండి. ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయెత్తండి, నిరభ్యంతరంగా ఎత్తండి. ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు సూపరే మీరు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వ మానవాళికి సంబంధించిన ప్రవక్త అన్నోళ్ళు చేయెత్తండి. సుబ్హానల్లాహ్. ఇది ఒక కులము, ఒక వర్ణము, ఒక వర్గము కోసం రాలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. సర్వమానవాళి కోసం, సర్వమానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి వచ్చిన మానవ మహనీయులు, హృదయాల విజేత మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే వారి గురించి మీరు ధర్మాలు చూడండి, శాస్త్రాలు చూడండి, బైబిల్ వాక్యంలో చూడండి, జొరాస్ట్రియన్ గ్రంథంలో చూడండి, గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలో చూడండి, గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో చూడండి. మహమ్మద్ ప్రవక్త గారి జీవిత విశేషాలు, వారి రాక, వారు ఎలా ఉంటారు, ఎవరికి పుడతారు, ఇవన్నీ మీకు ఉచ్చరించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మమదం సో కాబట్టి మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భం చెప్తుండే మమదం వితుశ్రీనామ జేయశ్యః మక్కైష నగర జననశ్యః అద్వైత వేద పారంగశ్యః భూయిష్ట శశివర్ణశ్యః చంద్రోపాశ గణాంగశ్యః అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థల నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి స్మృధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః.
ఇది అర్థం. మమదం పితుశ్రీనామధేయస్య మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశ నగర జననశ్య, మక్కై అంటే మధ్యమాంకము, ఐశ అనగా భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగశ్య ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణశ్య భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకశ్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇది ఖ్యాత అహమ్మద్ అనే ప్రఖ్యాతి గాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసేనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించి ఉంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనోమమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము. కాబట్టి సోదరులారా, నాకు ఇచ్చిన సమయం ముగిసింది, గడువు ముగిసింది. ఘర్కే మురిగాహమే బాద్మే అయితే మీరు. సో కాబట్టి ఇన్షల్లా ఒక నియత్ చేయండి. ఈ సభాముఖంగా మన పిల్లలను మద్రసా వైపు పంపడానికి ప్రయత్నం చేద్దామా? కనీసం మక్తబ్లో అయినా జత చేయడానికి ప్రయత్నం చేద్దామా? చేయండి మనస్ఫూర్తిగా. మీరు ఇక్కడి నుంచి పోయేటప్పుడు కూడా మీ మౌలానాలకు ఎవరైనా మీ పిల్లడికి మక్తబ్ కోసం పేర్లు ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే కనీసం ధార్మిక విద్య, ఆధ్యాత్మిక చింతన ఏ మనిషిలో ఉంటాడో ఆ మనిషి ఇహములో పరములో సాఫల్యం పొందుతాడు. చేద్దామా ఇన్షాల్లా? ఇన్షల్లా అల్లా సుబ్హాన తాలా మమ్మల్ని అందరినీ కూడా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక, మరియు ఇహ పర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరియు వచ్చిన అతిథులు, వచ్చిన పిల్లలు, వచ్చిన తల్లిదండ్రులు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లా సుబ్హాన తాలా సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరియు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి వెళ్ళే అదృష్టాన్ని అల్లా ప్రసాదించుగాక. ధార్మిక బోధనతో కూడిన ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవితాన్ని అల్లా మాకు ఇవ్వాలని వేడుకుంటూ, మనస వాచ కర్మణ అల్లా మాకు అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇచ్చిన అవకాశాన్ని పెద్దలకు వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కాదు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. వాఖరుద్దానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.